యదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకందరాశ్రేయసే. మాథురి నృత్య శిక్షణ కార్యక్రమ కేంద్రం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యులు, ఈ కొడంగల్ ప్రాంతంలో వరిష్ఠ నాయకులైనటువంటి పెద్దలు శ్రీ ముద్దప్ప దేశ్ముఖ్ గారు, అట్లానే మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి అమ్మ ఉషారాణి గారు, శివకుమార్ గారు, కృష్ణంరాజు గారు, మురారి గారు, రమేష్ గారు, డాక్టర్ గారు, మిగతా పెద్దలు మిఠాయి రాజేష్ గారు, మిగతా పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరూ ఉన్నారు. అందరిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఒక ఆయన ₹1,00,000 పెట్టి ఇంట్లో కుక్కను తెచ్చిపెట్టాడట. పెడితే వాళ్ళ భార్య చెప్పిందంట, నువ్వేమో నన్ను చూస్తే భయపడతావు, ఈ కుక్కనేమో నన్ను చూసి మరుగుతుంది, రేపు తెల్లాటాలకి ఇంట్లో కుక్కనన్ను ఉండాలి, నేనన్ను ఉండాలని చెప్పిందట. చెబితే వాడు తెల్లారు ఆలోచించిందంట, ఏం చేయాలని ఆలోచించి పొద్దున్నే కుక్కను తీసుకుపోయి ఈ పక్కన జుంటుపల్లి అడవిలో వదిలిపెడదామని చెప్పేసి కారులో కుక్కను వేసుకొని పోయిండట. పోయేటోడు వాని మనసు ఏం బాధ అవుతుందంటే, నేను ₹1,00,000 పెట్టి తెచ్చాను ఈ కుక్కను, దీన్ని ఎట్లా వదిలేయాలబ్బా అని మనసంతా బాధ కలుగుతున్నా, అట్లే భార్య మాట వినాలి కాబట్టి తప్పనిసరిగా అడవి దగ్గరికి పోయినట్టు. వాడు అడవి కాడికి పోయినాక వానికి ఏమనిపించిందంట, ఈ బయట వదిలిపెడితే అది మళ్ళీ ఇంట్లోకి వస్తుందేమో అని చెప్పి అడవిలకు లోపలికి పోదామని కొంచెం లోపలికి పోయినాక వాడితో మర్చిపోయినట. ఆ కుక్క ఇంటికి వస్తుంటే దాని వెంబడి ఇంటికి వచ్చినట వాడు. ఇవాళ టీవీలు, ప్రసార మాధ్యమాలు మనని కుక్కల్లాగా తెలియకుండానే అటు ఇటు తిప్పేస్తున్నాయి. అవి మన తవ్వను మనల్ని మర్చిపోయేటట్టు చేస్తున్నాయి. కానీ ఎక్కడో ఒక చోట మన పూర్వీకమైనటువంటి అన్ని రకాల కళలను, సాంప్రదాయాలను బతికించుకోవాలన్న స్పృహ ఉంది కాబట్టి ఆ స్పృహను కాపాడడం కోసం కొడంగల్లో ఈరోజు ఈ మాథురి నృత్య శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇవాళ కొడంగల్కు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పగా ఉందని మనందరికీ తెలుసు. ఎందుకో కారణం కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులే మన యొక్క నియోజకవర్గానికి వారు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యం మనకుంది. నిజానికి చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద హాల్లో 1000 మందితోటి సభ జరగాలి ఈ కార్యక్రమానికి. అట్లాంటి కార్యక్రమంలో ప్రకాష్ ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తున్నాడు. మీరు ఒక 2 నెలల క్రితం మేము దాదాపుగా శిల్పకళా వేదికలో ఒక 10 కోట్ల ప్రోగ్రాం చేశాం. రాష్ట్రపతి వచ్చారు దానికి ప్రారంభానికి. దాంట్లో ప్రకాష్ను ప్రధానమైనటువంటి శిక్షకుడిగా అందులో పెట్టడం జరిగింది. బహుశా మీ అందరికీ చూసి ఉండవచ్చు దాన్ని టీవీలలో అన్నింటిలో. చాలా పెద్దవాళ్ళు, సెంట్రల్ మినిస్టర్స్, ఒక 5-6 మంది మినిస్టర్లు, చాలా పెద్దవాళ్ళందరూ వచ్చారు. విదేశాల నుంచి 7 దేశాల నుంచి రాయబారులు, ప్రతినిధులు వచ్చారు దానికి. అలాంటి కార్యక్రమంలో ప్రకాష్ని ఇన్వాల్వ్ చేసినాం అందులో. మరి ఈ డ్యాన్స్ ఇవన్నీ కూడా తెలంగాణకు, మన సమాజం చాలా అమాయకమైనటువంటి సమాజం. 11వ శతాబ్దం 12వ శతాబ్దంలోనే కాకతీయుల కాలంలోనే జాయప సేనాని అని కాకతీయ చక్రవర్తుల దగ్గర సేనానిగా పనిచేసినటువంటి ఒక ఆయన నృత్య రత్నావళి అనే పుస్తకం రాశాడు. 13వ శతాబ్దంలోనే మనకు తెలంగాణ ప్రాంతంలో నృత్య రత్నావళి అనేటటువంటి పుస్తకం వచ్చింది మనకు. అంటే డ్యాన్సులు ఎలా చేయాలి అని ఆనాడే రాశాడు ఆయన. అట్నే బతుకమ్మ అడుగులు వేయడం, బొడ్డమ్మ అడుగులు వేయడం, ఇక్కడ ఉండే గోర్మాటి, లంబాడీలు వేసేటటువంటి నృత్య ప్రదర్శన, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ జాయప సేన అని రాసినటువంటి నృత్య రత్నావళిలో ఉన్నటువంటి అడుగులు కారణం. మన అడుగులు, దరువులన్నీ ఉడక ఎగిరి దుంకి అలసిపోయేటట్టు ఉండవు. చాలా సులభంగా మన యొక్క అవయవాలను కదిలిస్తూ, కరచరణాలను కదిలిస్తూ చాలా సులభంగా నృత్యం చేసేటటువంటి అడుగులు మన యొక్క నృత్యాలలో ఉంటాయి. ఎగిరి అలసిపోయి కింద పడిపోయి స్పృహ కోల్పోయేటంత ఇదిగా ఉండదు. లేదా మన ఎముకలన్నీ ఇరిగిపోయేటటువంటి నృత్యాలు మన దగ్గర ఉండవు. మన దగ్గర ఉండే నృత్యాలు మనిషి యొక్క మానసిక స్థితిని, శారీరక స్థితిని బ్యాలెన్స్ చేసే విధంగా ఉంటాయి. అట్లా మీరు బతుకమ్మ తీసుకుని, ఇప్పుడు బతుకమ్మ నిన్న మన పిచ్చెక్కి మనం డీజే సౌండ్లు పెట్టి ఎగురులాడుతున్నాం. కానీ చిత్తూల బొమ్మ, శివుని చేతుల గుమ్మ, బంగారు బిందె తీసుకొని పాటలు ఎన్ని పాటలు పాడినా కానీ ఆ పాటలన్నీ కూడా చాలా లయాత్మకంగా ఒక బ్యాలెన్స్ మన యొక్క బాడీకి, మనస్సుకి ఇచ్చేటటువంటి శక్తి
మన యొక్క నృత్యాలకు అన్నిటికీ ఉంది. మీరు వేరే దేశాల్లో చూసినట్టయితే ఆ డాన్సులన్నీ కూడా ఇప్పుడు చాలా మంది పేరు ప్రసిద్ధి పొందినటువంటి ప్రపంచ నృత్యకారులను మనం చూస్తే వాడు ఎముకలు ఇరిగిపోయేటట్టుగా డాన్సులు చేస్తారు, వాళ్ళ యొక్క చేతులు కాళ్ళని ఇరిగిపోయేటట్టు డాన్స్ చేస్తారు. భారతీయ నృత్య వ్యవస్థ అన్ని కూడా మనిషి లోపల శారీరకమైనటువంటి నిర్మాణాన్నే కాక మానసికమైనటువంటి బలాన్ని కలిగిస్తాయి. మీరు భరతనాట్యం తీసుకోండి, కూచిపూడి తీసుకోండి, కథాకళి తీసుకోండి, కథక్ తీసుకోండి, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయ నృత్యాలు కావచ్చు, ఇట్లాంటి జానపద నృత్యాలు కావచ్చు, ఏవైనా సరే మన యొక్క శరీరాన్ని మనసును బ్యాలెన్స్ చేస్తాయి. శరీరాన్ని మనసును బ్యాలెన్స్ చేయకపోతే ఆరోగ్యాలు సరిగా ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు మనం బ్యాలెన్స్ అంటే అర్థం ఏమనుకుంటాం, ఒక తక్కెడ తీసుకొని త్రాసు యొక్క ముళ్ళు సరిగ్గా ఉంటే దాన్ని బ్యాలెన్స్ అని అనుకుంటారు చాలా మంది. అదేం బ్యాలెన్స్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ బిల్డింగ్ నిలబడదంటే ఈ బిల్డింగ్ నిలబడడానికి ఒక మెయిన్ పిల్లర్ ఒకటి ఉంటుంది, అది బ్యాలెన్స్ నిర్వహిస్తుంది. అది దాని మీదనే ఈ బిల్డింగ్ మొత్తం స్ట్రక్చర్ యొక్క బలమంతా నిర్మాణం నిలబడి ఉంటది. అట్నే ప్రతి మనిషి జీవితంలో ఒక బ్యాలెన్స్ ఉంటది, అది మీకు మాత్రమే తెలుస్తుంది. ఉదాహరణకు ఒక పిల్లగానికో తండ్రి పని చెప్పిండు అనుకోండి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని వరుసగా పని అంతా చెప్తే ఆ పిల్ల ఏమంటది, కొద్దిసేపు అయిన తర్వాత ఆ పిల్లవాడు ఏమంటాడంటే, నాన్న నాకు చెప్పకు, నాకు తెలుసులే, నా పద్ధతిలో నేను చేస్తా అంటది. తన పద్ధతిలో తాను చేసేటటువంటిది బ్యాలెన్స్. అట్నే బండి నడుపుతూ ఉంటాం మనం, 150 స్పీడ్లో పోతే ఆ 150 స్పీడ్లో ఎన్నో గుద్దుకొని చచ్చిపోతాడు. లేదు ఒకడు బండి 30 దాటని అన్నాడు అనుకోండి, 30 కంటే ఎక్కువ ముళ్ళు దాటకుండా వాడి జీవితకాలంలో వాడు హైదరాబాద్ చేరడాడు. అంటే ఇది బ్యాలెన్స్ కాదు. అది బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఎక్కడ స్పీడ్ ఉండాలనో ఎక్కడ మెల్లగా ఉండాలనో తెలిసినటువంటిదే బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ మన యొక్క అన్ని నృత్యాల్లో కనిపిస్తుంది మీకు. మీరు గోర్మాటి వాళ్ళ డాన్స్ చూసిరు కదా, వాళ్ళు చిన్నగా చేతులు భుజాల మీద వేసుకొని ఒక్కసారి వంగుతూ ఒక్కసారి పైకి లేస్తూ ఆ పాటను చాలా లయాత్మకంగా పాడుతూ ఉంటారు. అట్నే బతుకమ్మ కూడా అట్లే. తర్వాత గొండిలి అని ఒక డాన్స్ ఉన్నది, గొండిలి నృత్యం అని అంటారు దాన్ని. అది కూడా ఆదివాసీలు వనవాసీలు చేసేటటువంటి నృత్యం. దాని నుంచే ఆ గొండిలి నృత్యం నుంచే బతుకమ్మ ఆడేటటువంటి విధానం వచ్చింది నిజంగా చెప్పాలంటే. ఇవన్నీ కూడా మనిషి శారీరకము మనసు రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అట్లా బ్యాలెన్స్ చేయనందుకే ఇవాళ ఎన్ని రకాలైన ఇబ్బందులు చూస్తున్నాం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. మన పద్యాలు పాడినా మన యొక్క డాన్సులు చేసినా ఏవి చేసినా ఆరోగ్యంగా ఉంటాం. ఏమీ లేకుండా 4 శ్లోకాలు మంత్రాలు పొద్దున లేచి చదివితే చాలు మన చెమట వచ్చేస్తుంది వాళ్ళంతా కూడా. దానివల్ల ఏమైతే శరీరంలో ఉండేటటువంటి మలం అంటే మురికి అంతా బయటికి పోతుంది. మీరు డాన్స్ చేయండి, కొద్దిసేపు డాన్స్ చేయండి, మీరు ఎంతసేపు వాకింగ్ చేసినా ఎంతసేపు వ్యాయామం చేసినా జరగనటువంటి పని ఆ డాన్స్ లో జరుగుతుంది, ఒక 5-10 నిమిషాలు డాన్స్ చేస్తే. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ డాన్స్ పాటలని మారిపోయినాయి మనకు. దెబ్బలు పడతాయో రాజా దెబ్బలు పడతాయని, పచ్చబొట్టేసిన పిల్లగాడ నాతో పచ్చి ప్రాయాలని పంచుకున్నాను లేని పనికి మాలిన పాటలు, ఇవన్నీ వాళ్ళ డాన్స్కి పనికి వస్తున్నాయి. మన పిల్లలకు చిన్న పిల్లలు డాన్సులు చేస్తూ ఉన్నారు. కానీ మంచి నృత్యాలు నేర్చుకోవడం ఎట్లా, సాంప్రదాయకంగా నేర్చుకోవడం ఎట్లా, ఒక అడుగు తర్వాత ఒకడు వేయడం ఎట్లా, భజనలు చేస్తే కూడా అడుగుల భజన అని ఒక భజన ఉండేది, జడకొప్పు భజన అని ఉండేది పూర్వం. జడకొప్పు భజన అంటే ఒక వేప చెట్టు మధ్యలో ఊరు మధ్యలో ఉంటే దానికి అన్ని తాళ్ళు, ఒక 100 మంది తాళ్ళు కట్టుకొని చుట్టుముట్టు నిలబడి భజన చేస్తూనే ఆ తాళ్ళన్నీ ముడివాడి జడలాగా తయారవుతాయి. మళ్ళీ భజన చేస్తూనే వెనక్కి పోతే ఆ తాళ్ళన్నీ ఇప్పుకుంటాయి. దాన్ని జడకొప్పు భజన అంటారు. కుచ్చుల భజన, పండరి భజన, అడుగుల భజన, చిటికెల భజన, భజనలో కూడా అట్లాంటివి నేర్పించారు మన వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇవన్నీ మర్చిపోయి ఇంట్లో ట్రెండ్ మిల్లు పెట్టుకొని దాని మీద ఊరుతా ఉన్నాం. అంటే మీరు కొడంగల్లో చాలా మంది దగ్గర లేకపోవచ్చు, కానీ ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో చూస్తే పెద్ద పెద్ద బొజ్జలు, పైన బట్ట కింద పెద్ద పొట్ట, ఇవి తగ్గించుకోవడం కోసం తిండి ఇష్టం వచ్చినట్టుగా తింటున్నాం, దాన్ని తగ్గించుకోవడం కోసం చేస్తున్నాం. కానీ అన్ని వయసుల వాళ్ళు డాన్సులు చేస్తారు. మీరు చూడండి, శోభా నాయుడు ఆమెకు 60-65 ఏళ్ళ వయసు వచ్చే వరకు బ్రహ్మాండంగా డాన్స్ చేసింది. మరి అట్నే ఇప్పుడు మీరు ఆదివాసీ వనవాసి గూడెంలోకి వెళ్తే 80 ఏళ్ళు ఉన్న ముసలామె కూడా అద్భుతంగా డాన్స్ చేస్తారు. అంటే ఆ డాన్స్ అంటే ఇప్పుడు చేసే పిచ్చి పిచ్చి డాన్సులు కాదు, వాళ్ళ పద్ధతులు ఏమున్నాయో ఆ డాన్స్ ఆమె 80 ఏళ్ళు వచ్చినా చేయగలుగుతుంది. దానికి కారణం ఏంటి? మరి 30 ఏళ్ళు అయితే ఎవరైనా డాన్స్లకు పనికొస్తున్నారా? బామ్మార్ది పెళ్ళిలో అల్లుని పెళ్ళి అయితే కొద్దిసేపు డాన్స్ చేయమన్నా బావాని బతుకులాడితే కొద్దిసేపు 2 అడుగులు వేస్తాడు, వీడియోలు తీస్తాడు, అయిపోతుంది కథం. పెళ్లిళ్ళల్లా, బరాత్లల్లా, దావత్లల్లా, ఎక్కడైనా ఫంక్షన్ హాల్ రిసెప్షన్లల్లా, వీటిలా పుట్టినరోజులల్లా. కానీ నిజంగా డాన్స్ చేసేటటువంటి శరీరం ఎవరికైనా ఉంటున్నదా? ఆ భుజాలు పెద్ద పెద్ద పెరిగిపోయి ట్యాంక్ మీద పడుతున్నాయి బండి నడుపుతుంటే. ఎందుకు పడుతున్నాయి అంటే తినేటటువంటి పదార్థాల్లో బ్యాలెన్స్ లేదు, చేసే పనిలో బ్యాలెన్స్ లేదు,
చేసే వ్యాపారంలో బ్యాలెన్స్ లేదు, చేసే ఉద్యోగంలో బ్యాలెన్స్ లేదు, జీవితంలో బ్యాలెన్స్ లేకుండా పోయింది. ఈ బ్యాలెన్స్ నిలబెట్టాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళలో ఇట్లాంటివి ఉంటాయి. ఒక శిల్పం చేసేవాడు, ఒక చిత్రలేఖనం చేసేవాడు, ఒక పద్యాలు రాసేవాడు, ఒక పాటలు రాసేవాడు, కవిత్వం చెప్పేవాడు, అట్లానే డాన్స్ చేసేవాడు. వీళ్ళందరిలో ఒక రకమైనటువంటి అంతర్దృష్టి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ అంతర్దృష్టిని ఇవాళ కాపాడాలన్నటువంటి ఒక ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఉంది, అన్ని దేశాల్లో ఉంది ఇది. దానిలో భాగంగానే మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కూడా ఈ మాథురి అనేటటువంటి, మథుర అంటే మన అందరూ తెలుసు కృష్ణుడు పుట్టినటువంటి స్థలం. ఆ ప్రాంతంలో అంటే వాళ్ళు నార్త్ ఇండియాలో నిజంగా చెప్పాలంటే మనకి తాగుడు తిండి ఇవన్నీ ఎక్కువైపోయినాయి, కానీ నార్త్ ఇండియాలో ఈ రోజుకు కొన్ని కల్చర్స్ అద్భుతంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంత ఆశ్చర్యం అంటే ఆ మధుర ప్రాంతంలో కృష్ణునికి ఎన్ని పేర్లు ఉన్నాయని ఒక రీసెర్చ్ చేసాడు ఒక ఆయన. కన్నయ్య, కాను, మనం కృష్ణుడు అని ఒకటే తెలుసు మనకు, వసుదేవు ఇట్లా పేర్లు లెక్క పెడతారంట. 1,51,000 పేర్లు ఉన్నాయంట కృష్ణునికి ఆ మధుర ప్రాంతంలో లెక్క పెడితే. గీతా ప్రెస్ వాళ్ళు ఒక పుస్తకం వేసారు దాని మీద. అంటే ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి డాన్సులు అన్ని చాలా చోట్ల ఉండిపోయినాయి. అయితే ఎస్పెషల్లీ నగరీకరణ చెందిన తర్వాత అందరం పట్టణాలకు రావాలనుకుంటున్నాం. మంచి మంచి ఇండ్లు ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి వసతులు ఉండాలి, ఏసీ రూమ్లు ఉండాలి అని అనుకుంటున్నాం. కానీ నిజానికి పల్లెల్లో బతుకమ్మ, కోలాట పాటలు, భజన కీర్తనల మధ్యల మోతలు, బైరాగుల కిన్నెర తత్వంబులు కనుమరుగాయను నా పల్లెల్లో, స్టార్ టీవీ సకిలిస్తూ ఉన్నదమ్మో నా పల్లెల్లోన, హరిశ్చంద్ర ప్రజ నాటకాల పంతులారు మోనియం చెదలు పట్టినది, యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టబట్టినడు, యాచకులు నా బుడగా జంగాలు ఈ పల్లెల నిడిసి పాత బట్టల మూటలమ్ముతుండ్రో తమ పొట్ట కూటికై అని గోరటి వెంకన్న ఎప్పుడో రాసినటువంటి పాట ఇది. మరి అట్లాంటి వాతావరణం ఉందా ఇవాళ పల్లెల్లో కూర్చొని మాట్లాడుకుంది ఉందా? నిండోలెన్నెల రాలు చుండగా రచ్చ బండపై కూసొని ఊరే ఎదలు కథలు వెనుకటి శుద్ధులు యాది చేసుకొని బాధలే మరిసిరి, అయ్యా గుక్క నోటిలో పడ్డదంటే నేడు నా పల్లెల్లోన ఒక్కడు రాత్రి బయటికెళ్ళడమ్మో ఇది ఏ విచిత్రమో, ఇంత బుక్క నోట్ల పడ్డా ఇంత గుక్క నోట్ల పడ్డా ఎవడు బయటికి వెళ్తలేడు. అట్లాంటి పరిస్థితి పల్లెల్లో చూస్తున్నాం. పల్లెలు, ఆదివాసి ప్రాంతాలు ఈ కళలకు నిలయాలు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళన్ని కాపాడుకుంటున్నారు. అలాంటిది మన పిల్లలు కొడంగల్ ప్రాంతంలో ఇవన్నీ నేర్చుకోవడం మనందరూ ప్రోత్సహించాలి.